సీఎం రేవంత్ రెడ్డితో అటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. తెలంగాణలో AWS కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, వాటి విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడం జరిగింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం తెలిపారు. భేటీలో AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, అలాగే ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ఇటు తెలంగాణలో AWS కి సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్ ప్రాజెక్టులు, వాటి విస్తరణ తదితర అంశాలపై సీఎంతో చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం తెలిపారు. భేటీలో AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని పాల్గొన్నారు. ఇంతకు ముందు మనం జర్మనీ బృందం సభ్యులు ఏ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారో మనం చూసాం. అయితే దానికి సంబంధించి మా ప్రతినిధి వాసు లైన్లో ఉన్నారు. రైట్ వాసు, ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం కూడా మర్యాదపూర్వకంగా అటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవడం మనం చూస్తున్నాం. ఇటువంటి అంశాల గురించి చర్చించారనుకోవచ్చు. చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి అయితే కీలక భేటీలు ఇటీవల కాలంలో కూడా విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పలు సంస్థలు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు కావచ్చు ముందుకు వస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జర్మనీ ఆ బృందంతో భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత అమెజాన్ వెబ్ సర్వీస్ సంబంధించిన ప్రతినిధి బృందంతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణలో సంబంధించి కూడా ఆన్ గోయింగ్ డేటా సెంటర్ ప్రాజెక్టులు విస్తరణ దిశగా ముందుకు వెళ్లే అంశాలపై సీఎంతో ఆ ప్రతినిధి బృందం చర్చింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఆ సీఎం స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కర్రీ పర్సన్ ఆయన హాజరయ్యారు. అయితే ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధర్ కూడా హాజరు కావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క అమెజాన్ కు సంబంధించినటువంటి ఆన్ గోయింగ్ డేటా సెంటర్ ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించి ప్రధానంగా చర్చించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థలకు సంబంధించి కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతం పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అన్ని రకాలుగా మీకు సహకరిస్తున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి మీ యొక్క సర్వీసులకు సంబంధించి కూడా ఇంకా పెంచాలి అన్న అంశానికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇంకొక జర్మనీ బృందం, మరోపక్క అమెజాన్ వెబ్ సర్వీస్ బృందంతో పాటు ఒక పక్కన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విదేశీ బృందాలతో కూడా వరుసగా భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కంపెనీ విస్తరణతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పూర్తిగా ఆర్థిక రేటును పెంచే అంశానికి సంబంధించి రేజింగ్ తెలంగాణ పేరుతో ఏదైతే ప్రభుత్వం ముందుకెళ్తుందో దీనికి సంబంధించి కూడా ఐటీతో పాటు ఇతర రంగాలకు సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి ఆ కంపెనీలు కూడా సర్వీస్ సెంటర్లు కూడా పెట్టుబడులు పెట్టే అంశానికి సంబంధించి కూడా అమెజాన్ తో కూడా ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. ఈ భేటీ చాలా కీలకంగా పోతుంది. తెలంగాణలో పలు కంపెనీల పెట్టుబడులకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి వరుస భేటీలు అయితే సాగిస్తా ఉన్నారు. మరోపక్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇలాంటి భేటీలే సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీధర్ బాబుకు సంబంధించి కూడా ఈ రోజు ఐటీ ఫార్మా క్షేత్రంలో సహకారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని దీనికి సంబంధించి కూడా పలు కంపెనీలతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. క్యూబా రాయబారితో కూడా ఆయన భేటీ అయ్యి ఒక సపోర్టు మార్గనిర్దేశానికి సంబంధించి కూడా జినోమ్ వ్యాలీ సందర్శించడానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఐటీ శాఖ మంత్రి కూడా భేటీ కావడం జరిగింది. మొత్తానికి అయితే తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి విదేశీ కంపెనీలతో వరుస పెట్టుబడులతో పాటు ఐటీ రంగంతో పాటు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా రైజింగ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆర్థిక వృద్ధి రేటును పెంచే అంశానికి సంబంధించి కీలక భేటీలు కొనసాగుతున్నాయి. ఒక పక్కన జర్మనీ బృందంతో పాటు మరోపక్క అమెజాన్ బృందంతో కూడా భేటీ అయ్యారు. మరోపక్క శ్రీధర్ బాబు కూడా క్యూబా రాయబారితో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు. సీఎం రేవంత్ రెడ్డితో అటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బృందం ఏదైతే భేటీ అయ్యారో మనం చూస్తున్నాం. అంతకన్నా ముందు జర్మనీ బృందం కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పలు కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళని ఆహ్వానించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రజాప్రభుత్వం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది, మీ అవసరాలకు తగ్గట్టుగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది.